వెల్కమ్ టు వెదర్ రిపోర్ట్. ఇక వాతావరణ శాఖ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సూచనలు ఇచ్చింది, ఏ జిల్లాలకు ఒక్కసారి చూద్దాం ఈ వీడియో వాళ్ళు. బంగాళాఖాతంలోని రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 13 జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మనం చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, ములుగు, హనుమకొండ, మహబూబాద్, కొత్తగూడెం, అదేవిధంగా వరంగల్, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ 13 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే ఈ 13 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రెడ్డిగా ఏపీ చూద్దాం. ఏపీలో కూడా సరిగ్గా 13 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో కూడా ఈ 13 జిల్లాలకి కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నంద్యాల అంటే గుంటూరు, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి ఈ 13 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సో ఇక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మెయిన్గా రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సో రాయలసీమలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి హైదరాబాద్లో మామూలుగానే వర్షం దంచు కొట్టింది. గత 3 రోజులుగా హైదరాబాద్లో ఇదే పరిస్థితి. కుండపోత వానతో హైదరాబాద్ సంద్రంగా మారిపోయింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారులు నరకం చూశారు. అటు రాజమండ్రిలో కూడా భారీ వర్షం పడింది.